హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించే వీడియో ఏంటంటే మిక్చర్ చూపిస్తున్నానండి. మిక్చరు మొత్తం మొత్తం అన్నీ కలిపి మిక్చర్ చూపిస్తానండి. మీకు ఆ చేసే విధానం కూడా చూపిస్తానండి. చూడండి, చూసి నేను ఎలా చేస్తానో ఆ విధంగా చేయండి. మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే సార్. ఒక గిన్నెలోకి 3 గ్లాసులు శనగపిండి తీసుకోవాలండి. హాఫ్ గ్లాస్ ఏమో వరిపిండి తీసుకోవాలండి. బియ్యం పిండి తీసుకొని అందులోని 1 స్పూను సాల్టు, 1 స్పూన్ ఆయిల్, కొంచెం సోడా వేసుకోవాలండి. వేసుకొని నీళ్ళతో బాగా కలుపుకోవాలండి. పలచగా కలుపుకూడదు, గట్టిగా కలుపుకూడదండి. నేను ఎలా కలుపుతున్నానో చూడండి, అదే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేసుకోవాలి. నూనె మరిగిందో లేదో ఒక చుక్క వేసి చూడాలండి. చూడండి ఎంత పైకి లేస్తుందో బుంది. వేయంగానే అలా పైకి లేగాలండి. నూనె అంత వేడిగా ఉంటేనే అంత తొందరగా పైకి బుంది లేస్తుందండి. పైకి వంట సోడా ఎక్కువైంది అనుకోండి, హోల్స్గా వస్తుంది. సమానంగా ఉంటే సమానంగా వస్తుందండి. చూసుకుని వేసుకోవాలి, జాగ్రత్త కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న తర్వాత మనం వెంటనే చూసుకోవాలండి, ఇది తొందరగా వేగిపోతుంది. అటు ఇటు కలుపుకుంటూ తొందరగా తీసుకోవాలండి. వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలండి. అవి తీసుకుని మళ్ళీ నూనె వేడెక్కేదాకా ఆగాలండి. ఆగి మళ్ళీ ఒక డ్రాప్స్ వేసుకుని చూడాలి. ఏంగానే పైకి వస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకోవాలండి. అలాగ ప్రతిసారి అలా వేసుకోవాలండి. నూనె వేడిగా ఉంటేనే బూందీ బాగా పైకి లేస్తుందండి. లేదంటే తప్పడుగా వచ్చేస్తాయండి. చూసుకొని చేసుకోండి. అవి కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఏమి లేవో చూసుకుంటూ ఉండాలండి. తొందరగా వేగిపోతాయండి, చూసుకుంటూ ఉండాలి. అవి వేగిపోయినండి. ఇవి కూడా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇదే నూనెలో అండి రిబ్బన్ పకోడీ వేసుకున్నానండి, మిక్చర్లో కలపడానికి. రిబ్బన్ పకోడీ వేసుకున్నానండి. అవి వేసుకోవడం అయిపోయిన తర్వాత అదే నూనెలో సన్నపూస కూడా వేసుకున్నానండి. సన్నజంతి కూడా అయిపోయిన తర్వాత అదే ఆయిల్లోని పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కూడా వేయించుకొని తీసుకున్నాను. పల్లీలు కూడా వేసేసుకున్నానండి. అదే ఆయిల్లోని అటుకులు వేసుకున్నానండి. నూనె వేడిగా ఉంటే అటుకులు కూడా బాగా వస్తాయండి, బాగా ఎగుతాయండి. అది కూడా అటుకులు కూడా వేగిపోయాయి. అవి కూడా తీసుకుంటున్నానండి. అదే ఆయిల్లో మొక్కజొన్న చిప్స్ అంటారు కదా, అవి కూడా వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత అవి కూడా తీసి మనం అన్నీ ఎందులో కలుపుదాం అనుకుంటున్నామో అందులో వేసుకోవాలండి. ఇవి అన్నీ అదిగోండి బూందీ, అటుకులు, పల్లీలు అన్నీ వేసేసానండి. ఇప్పుడు అదే ఆయిల్లోని వెల్లుల్లిపాయ బాగా చెదగొట్టండి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు 2 కళాయిలో వేస్తే రావు కదండి, అందుకని నేను చట్రంలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నిటిలోని కానీ నేను ఇందాక రిబ్బన్ పకోడీ వేసాను కదా, రిబ్బన్ పకోడీ చిదిపి వేసుకోవాలండి. సేమ్ అలాగే సన్న జంతి కూడా వేసుకోవాలండి. అందులోని వేసుకుని దాన్ని కూడా ఇరుపుకోవాలండి. ఇరుపుకున్న తర్వాత ఆ బూందీకి సరిపడగా కారం వేసుకోవాలండి. పచ్చికారం వేసుకోవాలి. ఇంట్లో వాడే కారం కదండి, పచ్చికారం వేసుకోవాలి. అలాగే సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి. మొత్తం అడుగు నుంచి పైకి, పైన కిందకి అడుగు బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మొత్తం అన్ని మిక్చర్కి అంటుకుంటుందండి. సాల్ట్, కారం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అదిగోండి అటుకులు, పల్లీలు, మొక్కజొన్న చిప్స్ మొత్తం అన్నీ కనబడుతున్నాయండి. ఇదే విధంగా చేసుకోవాలండి. ఇంత కొలతలతో కరెక్ట్గా చేసుకుంటే అండి మిక్చర్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకొని చూడండి. మీరు ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలాగుందో వీడియో చేసి చూసిన తర్వాత ఎలాగుందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.